ఎప్స్టైన్ ఫైల్స్ గురించి చాలా విన్నారు. క్లయింట్ లిస్ట్ ఉందా, ట్రూత్ రిలీజ్ అయిందా అని. కానీ అసలు నిజమేంటంటే ఈ రిలీజ్ అయిన ఫైల్స్లో ట్రూత్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేశారు. ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్స్టైన్ ఫైల్స్లో అసలు ఏముంది, ఏం రిలీజ్ చేశారు, ఏం హైడ్ చేశారు, అసలు విక్టిమ్స్కి ఏం జరిగింది. ఫస్ట్, హూ వాజ్ ఎప్స్టైన్? ఎప్స్టైన్ ఒక అమెరికన్ బిలియనర్ ఫినాన్సర్, బట్ రియాలిటీలో ఆయన ఒక కన్విక్టెడ్ చైల్డ్ సెక్స్ ట్రాఫికర్. ఎప్స్టైన్కి 2 ప్రైవేట్ ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటి లిటిల్ సెయింట్ జేమ్స్, ఇంకోటి గ్రేట్ సెయింట్ జేమ్స్. 1990s నుంచి అండర్ ఏజ్ గర్ల్స్ని అబ్యూస్ చేశాడు. పవర్ఫుల్ పొలిటీషియన్స్, బిలియనియర్స్ అండ్ సెలబ్రిటీస్తో చాలా క్లోజ్ కనెక్షన్ మెయింటైన్ చేసేవాడు. అందుకే ఎప్స్టైన్ కేసు జస్ట్ ఒక క్రైమ్ కేసు కాదు, ఇట్ బికేమ్ ఏ పవర్ అండ్ కవరప్ కేస్. ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? ఎప్స్టైన్ ఫైల్స్ అంటే FBI, ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసిన మిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. అందులో కాంటాక్ట్ బుక్స్, ఫ్లైట్ లాగ్స్, ఈమెయిల్స్, ఫొటోస్, వీడియోస్, కోర్ట్ రికార్డ్స్, ఇలా టోటల్ డేటా సైజ్ వచ్చేసి 300+ GB. ఈ ఫైల్స్లో అసలు ఎప్స్టైన్ ఎలా ఆపరేట్ చేశాడో, ఎవరు కనెక్ట్ అయ్యారో అన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా పబ్లిక్ డిమాండ్ ఏంటంటే రిలీజ్ ది ఎప్స్టైన్ ఫైల్స్. 2025లో US కాంగ్రెస్ ఎప్స్టైన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ పాస్ చేసింది. ప్రెసిడెంట్ కూడా సైన్ చేశాడు. సో ఇక్కడ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫుల్ ట్రూత్ బయటకు వస్తుందని, పెద్ద పెద్ద పేర్లు బయటకు వస్తాయని, అలాగే విక్టిమ్స్కి జస్టిస్ జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేశారు. వాట్ యాక్చువల్లీ గాట్ రిలీజ్డ్? ఫస్ట్ రిలీజ్లో పేజెస్ మొత్తం బ్లాక్ అవుట్, నేమ్స్ అండ్ వీడియోస్ హైడ్ చేశారు. జనవరి 2026లో 3 million పేజెస్ రిలీజ్ చేశారు. బట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే దిస్ ఈజ్ ది ఫైనల్ రిలీజ్, నో మోర్ డాక్యుమెంట్స్ అని చెప్పి క్లియర్గా చెప్పింది. అది షాక్ ఏంటంటే పవర్ఫుల్ నేమ్స్ లైక్ ట్రంప్, ఎలాన్ మస్క్, ఎప్స్టైన్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, వీళ్ళ పేర్లని హైడ్ చేశారని చెప్పి అక్కడున్న పబ్లిక్ గోల్ చేస్తున్నారు. కానీ విక్టిమ్ నేమ్స్ అండ్ న్యూడ్ ఇమేజెస్ యాక్సిడెంటల్లీ ఎక్స్పోజ్ అయ్యాయి. అండర్ ఏజ్ విక్టిమ్ డీటెయిల్స్ పబ్లిక్ అయిపోయాయి. అయితే ఇక్కడ విక్టిమ్ లాయర్స్ ఏమంటారంటే దిస్ ఈజ్ ది వర్స్ట్ ప్రైవసీ వయలేషన్ ఇన్ US హిస్టరీ అంటున్నారు. ట్రాన్స్పరెన్సీ అని చెప్పి సర్వైవల్స్ని రిస్క్లో పెట్టి క్రిమినల్స్ని ప్రొటెక్ట్ చేశారని ఎలిగేషన్స్. గవర్నమెంట్ 2 అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ది ఎప్స్టైన్ క్లయింట్ లిస్ట్ లేదని, అండ్ ఇంకోటి నో ఎవిడెన్స్ ఆఫ్ బ్లాక్మెయిల్. కానీ పబ్లిక్ ట్రస్ట్ ప్రాబ్లం ఏంటంటే విక్టిమ్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు ఎప్స్టైన్ ఒక్కడే ఆపరేట్ చేయలేదు అని. లిస్ట్ లేకపోవచ్చు కానీ నెట్వర్క్ అది ఉంటుంది కదా. ఎప్స్టైన్ ఫైల్స్ ఒక క్రిమినల్ని ఎక్స్పోజ్ చేయలేదు, సిస్టమ్ ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేశాయి. పవర్ ఎలా జస్టిస్ని కంట్రోల్ చేస్తుందో చూపించాయి. ట్రూత్ రిలీజ్ అయిందని చెప్పడం ఈజీ, కానీ జస్టిస్ వితౌట్ అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే విక్టిమ్స్ని ప్రొటెక్ట్ చేసి బిగ్ పీపుల్ని క్వశ్చన్ చేస్తారో అప్పటి వరకు ఈ ఎప్స్టైన్ స్టోరీ ఆగదు. ట్రాన్స్పరెన్సీ వితౌట్ జస్టిస్ ఈజ్ ఎ బిగ్ లై. సో రీసెంట్గా రిలీజ్ చేసిన ఎప్స్టైన్ ఫైల్స్ ట్రూతా కవరప్పా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.